గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో లింగాలకుంట స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. త్రేతాయుగం నాటి ఆలయం ఇది. ఈ యొక్క లింగంకి చాలా పవిత్రత ఉంది. ఇప్పుడు ఈ త్రేతాయుగంలో సంభవించినటువంటి ఈ యొక్క లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరడానికి కొంగు బంగారమై వెలుస్తున్న ఈ యొక్క స్వయంభూ నాగలింగేశ్వర స్వామి. ఈ స్వామిని దర్శించుకుంటే సకల సౌకర్యాలు, సకల సుఖాలు, ధనప్రాప్తి, పిల్లలు, అలాంటిది ఉద్యోగాలు, ఇలాంటి చాలా అనేక జరిగినాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇతితాయి ఒటుడితాయి అన్నట్టు చాలా ఒక 20 ఏళ్ల సంధి మేము ఇక్కడికి ఈ యొక్క ఆలయాన్ని కమిటీ ఏర్పాటు చేసి 20 ఏళ్ల సంధి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఆలయానికి కొంతమంది వేలాది మంది భక్తులు ఒక గట్కేసర్ టౌనే కాకుండా యావత్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న పాత మండలమే కానీ మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుండి, ఇక్కడ నల్గొండ నుండి, ఇక్కడ సికింద్రాబాద్ నుండి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ ఆలయం పేరు స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయం. ఇది గట్కేసర్లో స్వయంభూగా వెలిసింది. మీకు ఈ లింగం ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు ఎక్కడా లేవు. మీరు బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి ఒకసారి కనుక పూజ చేసినట్టయితే, అభిషేకం చేసినట్టయితే నార్మల్ ఉన్న లింగాలకి 10 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి ఒక్కసారి చేస్తే అంత ఫలితం వస్తుంది. ఇక్కడ శివరాత్రి రోజు బాగా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ గట్కేసర్లో ఉన్న దగ్గరలో ఉన్న విలేజెస్ అన్నీ ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజు ఎంత పబ్లిక్ ఉన్నా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మా కమిటీ వాళ్ళకి కానీ పురోహితులకు కానీ వచ్చిన వారి ప్రతి ఒక్కరితో ఇక్కడ నీళ్లు పోయించడం జరుగుతుంది.